సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జ్ఞానజ్యోతి అంగన్వాడీ కార్యకర్తల శిక్షణలో భాగంగా గురువారం ఎంఈఓ వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ యొక్క ప్రాధాన్యతను వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు విద్యపై అవగాహన, ప్రాథమిక సూత్రాల బోధన తదితర విషయాలపై ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. 2 విడతలుగా 6 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మొత్తం 82 మంది అంగన్వాడీ టీచర్లకు శిక్షణపై ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో ఐసీడీఎస్, సిడిపిఓ సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. తోటపల్లి గూడూరు మండలం నందు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలో ఉండేటటువంటి అంగన్వాడీ టీచర్లందరికీ కూడా శిక్షణ తరగతులు తోటపల్లి హై స్కూల్, తోటపల్లి గూడూరు జడ్పీ హై స్కూల్ నందు 18వ తేదీ నుంచి జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. మరి అలాగే దీనికి సంబంధించి విద్యార్థులకు అంగన్వాడీలో చదివేటటువంటి ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కూడా విద్యాబోధన కూడా సాగాలి, వారికి కూడా బేసిక్స్ నేర్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి ఒక శిక్షణా ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది 6 రోజుల కార్యక్రమం 2 సైకిల్స్గా జరుగుతుంది. 18, 19, 20వ తేదీ అంటే ఈ రోజు వరకు ఒక సైకిల్ జరుగుతుంది. తర్వాత మళ్ళీ 22వ తేదీ, 24వ తేదీ, 25వ తేదీ ఆ 3 రోజులు కూడా ఇంకొక సైకిల్గా జరుగుతుంది. మొత్తం 6 రోజులు ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో మండలంలో ఉండేటటువంటి అందరూ కూడా అంగన్వాడీ టీచర్స్, మనకు 82 మంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 2 గ్రూపులుగా విభజించి 2 రూముల్లో వారికి ఉపాధ్యాయుల్ని, శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులను రిసోర్స్ పర్సన్స్గా నియమించి వారి ద్వారా విద్యార్థులకు ఏ విధంగా విద్యను అభ్యసింపజేయాలి, విద్యను ఏ విధంగా తెలియజేయాలి, అదేవిధంగా వారి యొక్క భావోద్వేగాల యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది, మరి ఏ రకంగా అయితే వారికి మనం ఆకర్షించుకొని ఏ విధంగా విద్యార్థుల్ని మనం ప్రీ ప్రైమరీలో కూడా మనం వారికి చక్కటి విద్యాబోధన చేయాలి అనే దాని గురించి శిక్షణ చేస్తున్నాం, కార్యక్రమాలు జరుపుతున్నాం. అదేవిధంగా టీఎల్ఎం తయారీ కూడా, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారీ కూడా వారికి ఇక్కడ శిక్షణ ఇచ్చి మరి అన్ని రకాలుగా కూడా విద్యార్థుల యొక్క ప్రగతికి తోడ్పడే విధంగా ఈ కార్యక్రమాలు దోహదపడతాయని భావిస్తున్నా. 3 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లల్లో సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు అంగన్వాడీ కార్యకర్తలకి నూతన విద్యా విధానం ప్రకారంగా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ చెప్పిన ప్రకారంగా ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా శిక్షణ జరుగుతుంది. పిల్లల యొక్క మెదడు అభివృద్ధి 5 సంవత్సరాల లోపు దాదాపు 60% జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ లోపల పిల్లలకి కావాల్సినటువంటి అన్ని అభివృద్ధులు, శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, తర్వాత జ్ఞానాభివృద్ధి, అదేవిధంగా భాషాభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, ఇవన్నీ కూడా సాధించేదానికి చిన్న చిన్న యాక్టివిటీస్ చాలా తక్కువ ఖర్చుతో పిల్లలందరికీ ఉపయోగపడేట్టుగా కార్యక్రమాలు చేయాలని చెప్పి అంగన్వాడీ కార్యకర్తలకు దేశవ్యాప్తంగా శిక్షణ ఇస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక 6 రోజుల పాటు తోటపల్లి గూడూరు మండలంలోని అందరు అంగన్వాడీ టీచర్లకి ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో అంగన్వాడీలు ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా చక్కని సామర్థ్యాలు కలిగి ఉండేదానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. దానికని చాలా తక్కువ స్థాయిలోకి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అన్ని విషయాల్ని ఇక్కడ కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది. అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు అందరూ కూడా చాలా చక్కగా పాల్గొంటున్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఈ ట్రైనింగ్ను ఉపయోగించుకొని పిల్లల యొక్క భవిష్యత్తుకి బాటలు వేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు సక్కుబాయమ్మ. నేను తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి పంచాయతీ కామాక్షి నగర్లో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను. మేము గత 3 రోజులుగా అంటే 18వ తేదీ నుంచి 19, 20 ఈ రోజు వరకు 3 రోజులు జ్ఞానజ్యోతి అనే ప్రోగ్రాం మీద మేము శిక్షణ పొందుతున్నాము. ఈ 3 రోజుల శిక్షణలో మాకు తెలియని విషయాలు అంటే మేము 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకి యాక్టివిటీస్ అయితేనేమి, విద్యాబోధన అయితేనేమి ఏ విధంగా చెప్పాలి అనే దానికి మాకు సార్ వాళ్ళు మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత వచ్చి మేము అంటే టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్తో ఫ్రీ అంటే నో కాస్ట్ లో కాస్ట్తో పిల్లలకి ఏ విధంగా మేము మెటీరియల్స్ అనేవి
స్కూల్కి అవసరమైనటువంటి బొమ్మలు అయితేనేమి కృత్యాలు ఆధారంగా అవన్నీ బాగా నేర్చుకున్నాము. చాలా ఉపయోగకరంగా ఉన్నింది. మేము సిలబస్ ప్రకారం చెప్పినా అడిషనల్ గా ఎటువంటివి తెలిసేది కాదనమాట. ఈ శిక్షణలో మేము అవన్నీ బాగా తెలుసుకున్నాము. మా మేడం వాళ్ళ సపోర్ట్ తో, సార్ వాళ్ళ ఇచ్చిన శిక్షణతో మేము చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయినాము. తర్వాత ఇవి మేము మా పిల్లలకి, స్కూల్లో పిల్లలకి మేము చేయడానికి బాగా శిక్షణ పొందాం.